అప్పుడు నేను వచ్చి ఈ జగ చూసినప్పుడు ప్లేన్ ల్యాండ్ ఉండే, ఏం లేకుండే అసలు. కానీ ఈరోజు కాలనీ ఉంది, ఇంతమంది జనాభా ఇక్కడ ఉంటున్నారు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? దేవుడి వల్ల సాధ్యమైంది ఫస్ట్. మళ్ళా మా మామయ్య ఆయన కష్టపడింది కాబట్టి అప్పటి నుంచి ఇది ఒక ఊర్లాగా. ఆయన అప్పుడప్పుడు అంటాడు సూరారంని సింగపూర్ మాదిరిగా చేయాలి. అయితే సింగపూర్లో గుడి ఉండాలి కదా, తర్వాత సింగపూర్ అదే సింగపూర్ అన్న ఇక్కడ కూడా గ్యాప్ వదులుతలేదే నాకు, ఇంత కూడా గ్యాప్ వదులుతలేదు. త్వరలే అన్న సింగపూర్ కాకపోయినా మన కొల్లాపూర్లో ఉండే మహాలక్ష్మి అమ్మవారు మాదిరిగా ఇక్కడ గుడి నిర్మాణం కావాలనుకుంటున్నాను. ఇందాక పంతులు గారు కూడా వచ్చి ఆయన భక్తి చూడండి, మంచిగా 3D పిక్చర్ ఇక్కడ పెట్టారు చూస్తున్నాను. ఆయన వచ్చి నాకు మైండ్లో లేదు కానీ ఆయన వచ్చి బాటిల్కి పక్కన పెట్టి గుడి పైన ఒక బాటిల్ కూడా పెట్టకుండా జాగ్రత్తగా చూస్తున్నాను మేడం. గుడి పిక్చర్ పైన మీరు ఇంకా గుడి వస్తే ఇంకా ఎట్లా చూసుకుంటాడు మా పంతులు గారు. మంచి విషయం ఇది అన్నమాట. చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇంకా నిజంగా చూస్తుంటే బయట నుంచి ప్లానింగ్ మొత్తం, ఎందుకంటే నేను కొల్లాపూర్ మహాలక్ష్మికి వెళ్తుంటా, ప్రతి సంవత్సరాలు అక్కడ బియ్యం పోస్తాను కాబట్టి అది నాకు అది తెలుసు ఎట్లా ఉంది గుడి అని. చాలా చక్కగా మంచి ప్లాన్ ఉంది. అమ్మవారు ఖచ్చితంగా ఇక్కడే వచ్చి ఇక్కడే ఉండిపోతారని నాకు అది కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే పేరు కాలనీ పేరు ఏంటి? శ్రీరామ. మరి సీతా అమ్మవారు స్వరూపం లక్ష్మీ అమ్మవారు రావాలి కదా, మీరు పిలుస్తారు కదా. ఆ రాముడితో పాటు లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గుడి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే విషయము, మనందరం మహిళలు మీరు ఓడి బియ్యం వండిపించి ఈరోజు మనం అందరం కలిసి భోజనం చేద్దాము. ఇది ఓడి బియ్యం వండడం అంటే చాలా ముఖ్యమైన ఒక ప్రథ మన తెలంగాణలో. ఎందుకంటే అమ్మవారికి మనం బియ్యం పోసిన తర్వాత మళ్ళా తన ఆశీర్వాదం మనకు చేరుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం బియ్యం ఇంటికి తీసుకుపోయింది మర్చిపోతాం, వండడం అంటే అసలు వండడం జరగదు అది. కానీ కనీసం ఈ ఒక